బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై చేస్తున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇచ్చిన పిలుపు మేరకు వారికి మద్దతుగా కాటారం మండల బీజేపీ నాయకులు కాటారం మండల వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. కిరాణా, వర్తక, వ్యాపార, వాణిజ్య, ప్రైవేట్ స్కూళ్లు, బ్యాంకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులపై అదేవిధంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు అమానుషమని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలని దాడులను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాటారం మండలంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడి చేయడాన్ని కాటారం మండలం బంద్ ప్రకటించడం జరిగింది. దీనికి హిందూ సంరక్షణలు అందరం పూర్తిగా మద్దతు ప్రకటించి బంద్ చేయడం జరిగింది. ఈ హిందువులపై అమానుషంగా దాడి చేయడం, మహిళలపై, మర్మాంగాలపై స్త్రీలతో దాడి చేయడం, జుగుత్సాకరమైన చిత్రహింసలు పెట్టి మానభంగాలు, హత్యభంగాలు చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్న మైనార్టీలకు మేము పూర్తిగా రక్షణ ఉన్నాం. అలాంటివి మా హిందువులపై, మైనార్టీగా ఉన్న బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడి చేయడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మన కాంగ్రెస్ ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదో చిన్న విషయం జరిగినా అసెంబ్లీలో ప్రస్తావిస్తాడు. ఈ హిందువులపై దాడి చేయడాన్ని ఒక్క విషయం కూడా ఖండించకపోవడాన్ని, మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, మన గౌరవ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ పూర్తిగా ఖండించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ఈ హిందువులందరూ ఐక్యతగా ఉండి రాబోయే కాలంలో మన భారతీయ జనతా పార్టీ పట్టం కట్టి మన హిందువులాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, హిందూ సమ్మెను కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందువులందరిపై ఉన్నది. ఇప్పటికైనా ఈ నిజాన్ని మీరందరూ గ్రహించి రాబోయే కాలంలో పూర్తిగా హిందువులాన్ని బలపరచాలి. ఇప్పటికీ ఈరోజు ఈ బంద్కు సహకరించిన వ్యాపార వర్గాలు అందరికీ పూర్తిగా కృతజ్ఞతలు, విద్యాలయాలు, బ్యాంకులు అన్నింటికీ కృతజ్ఞతలు ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. గత కొన్ని రోజుల నుండి హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద అలా ఆస్తి నష్టం, అలా ప్రాణ నష్టం జరుగుతున్నా కూడా ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి కూడా స్పందించకపోవడం చాలా చిక్కుమాల చర్య. ఇదే ఒక భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు బాగా కలిసి ఉంటుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద ఇల్లేని దాడులు చేస్తూ, మహిళల పట్ల కూడా చాలా వివక్ష చూస్తూ పేపర్లో, టీవీలలో చూస్తే హిందూయిజంగా మేము రగిలిపోతున్నాం. కానీ మేము ఎక్కడ కూడా ఏ ఒక్క మతాన్ని కూడా కించపరచలేము, ఏ ఒక్క వ్యక్తులను కూడా కించపరచలేము. భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మేము గౌరవిస్తున్నాం. భారతదేశానికి ఇంత గొప్ప రాజ్యాంగం వేసిన అంబేద్కర్ కూడా మేము గౌరవిస్తున్నాం. కానీ కొంతమంది ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో హిందువులు ఎక్కడైనా ఉన్నట్టు ఒక మైనారిటీ శాతంలో